తులసీమాత వ్రత కథ. ఒకానొక గృహస్థునకు ఒక్కతే కుమార్తె. ఆమెకు బాల్యమందే వైధవ్యముండునని జ్యోతిష్కులు తెలుపుడు చేత తండ్రి ఎందరెందరో ధర్మశాస్త్రవేత్తలను సంప్రదించి తన కూతురుకు ఆ గండం తప్పి ఉపాయాన్ని చెప్పమని ప్రార్థించాడు. ఆ పండితులు అనేక గ్రంథాలను పరిశీలించి చివరగా ఆ బాలిక చేత తులసీమాత వ్రతాన్ని చేయించమని చెప్పారు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి శుచి శుభ్రతలు గల దుస్తుల్ని ధరించి తులసి కోటలో కాసిని నీళ్లు పోసి మనోహరాలైన పుష్పాలతో పూజించి అనంతరం తులసి శ్రీ మహాలక్ష్మీర్విద్యా విద్యా యశస్విని ధర్మాసనా దేవి దేవదేవ మన ప్రియ లక్ష్మీ ప్రియ సఖీ దేవి ద్యౌర్భూమి రచలాచల తులసి భూర్మహాలక్ష్మీ పద్మిని శ్రీహరిప్రియ తులసి శ్రీ సఖీ శుభే పాపహారిణి పుణ్యదే నమస్తే నారదనుతే నారాయణ మన ప్రియే అనే తులసి నామాలను స్మరిస్తూ 3 సార్లకు తక్కువ కాకుండా శక్తిని అనుసరించి ప్రదక్షిణలు చేయాలి. అనంతరం దీపం వెలిగించి దీపాన్ని వెలిగించిన తర్వాత తులసికి హారతి చూపించి కళ్ళకద్దుకోవాలి. తులసి కోటలో పోసిన నీటిని తలపై చల్లుకోవాలి. తులసిని పూజించిన పువ్వుల్లోంచి 1-2 పువ్వులు తీసుకుని జడలోనో ముడిలోనో ముడుచుకోవాలి. మళ్ళీ నమస్కరిస్తూ మనోవాంఛలను ఆ తల్లికి మౌనంగానే చెప్పుకోవాలి. ముఖ్యంగా స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తులసి దళాలను కోయకూడదు. పురుషుల చేతనే కోయించాలి. ఆ పురుషులు కూడా బహుళపక్షంలోని అష్టమి, చతుర్దశి, అమావాస్య తిథుల్లో కానీ, పౌర్ణమి నాడు కానీ, ఉభయ పక్షాల్లోనూ ఏకాదశి, ద్వాదశి తిథుల్లో కానీ, ఆది, మంగళ, శుక్రవారాల్లో కానీ అస్సలు తులసి దళాలను కోయకూడదు. ద్వాదశి నాడు తులసిని తాకకూడదు. తులసి దళాలను ఒడిలోకి కోయకూడదు. ఆకులోకి కానీ ఏదైనా పళ్ళల్లోకి కానీ కోయాలి. తులసి దళాలని ఒట్టి నేల మీద ఉంచకూడదు. 1 సంవత్సరం పాటు ఈ విధంగా తులసిని అర్చించాలి. సంవత్సరాంతాన వచ్చే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపనం కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసీధాత్రి సమేతంగా లక్ష్మీనారాయణుల ప్రతిమలను తులసి కోట వద్ద ఉంచి షోడశోపచారాలతోనూ పూజించాలి. పరమాన్నము మొదలైన మధుర పదార్థాలతో పాటు వ్రతం